వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్. బిఎస్వి హిందీ జంక్షన్ ఇప్పుడు ఒక యాప్ కూడా లాంచ్ చేసింది. ఎవరైతే లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వలేకపోతున్నారో లైవ్ ఆన్లైన్ క్లాసెస్ని రికార్డ్ చేసి ఒక కోర్సుగా లాంచ్ చేశాము. వీలైతే ఒకసారి విఎస్వి హిందీ జంక్షన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీ హిందీ ప్రయాణాన్ని కొనసాగించండి. అండ్ వీడియో చూస్తున్నంతసేపు నాతో కూడా ఓరల్ చెప్తూ ఉండండి. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మన వీడియోస్కి ఇప్పుడు హైప్ కూడా యాక్టివేట్ అయ్యింది. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం బస్, కాఫీ, చాలు, చాలినంత రెండు ఒకేలా అనిపించేటువంటి ఈ రెండు పదాలతోని కొన్ని వాక్యాలను చూద్దాము. వీటి వివరణ చూడండి. ఫస్ట్ బస్. బస్ అంటే చాలు, కేవలం లేదా సరిపోతుంది. ఓకే, ఎప్పుడు వాడాలి వీటిని? బస్ అనేది ఏదైనా పనిని ఆపమని చెప్పడానికి. బస్ బస్ ఆపు, ఇక ఆపు అనాలి అనుకోండి, బస్ అంటే సరిపోతుంది. లేదా పరిమాణం సరిపోయిందని చెప్పడానికి బస్ ఉపయోగిస్తాము. ఓకే, ఈ పరిమాణం సరిపోవడం ఏంటన్నది మనం ముందు చూద్దాము. ఉదాహరణకు ఎవరైనా మీకు అన్నం వడ్డిస్తున్నప్పుడు చాలు అని చెప్పడానికి ఇది వాడతాం. ఓకే, ఎవరైనా మీకు రైస్ సర్వ్ చేస్తున్నారు, ఓకే, బస్ బస్, చాలు చాలు అంటే ఇది సరిపోతుంది అని చెప్పాలి. సో కాఫీ చాలా, తగినంత, క్వైట్ ఎ లాట్, ఎనఫ్ ఆర్ సఫిషియంట్. సో బస్ అంటే చాలు, కాఫీ అంటే చాలా ఎక్కువ అయ్యింది, ఇక చాలు అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇది ఎప్పుడు వాడాలి? ఏదైనా వస్తువు లేదా విషయం తగినంత పరిమాణంలో ఉన్నప్పుడు, అంటే చాలా ఎక్కువ అని చెప్పడానికి ఉపయోగిస్తాం. ఇది సమృద్ధిగా ఉన్న స్థితిని తెలియజేస్తుంది. చాలా, కాఫీ పైసే హై, చాలా డబ్బులున్నాయి, కాఫీ పైసే హై. ఓకే, సో ముఖ్యమైన తేడా ఒక ఎగ్జాంపుల్తో చూడండి. ఎవరైనా వడ్డిస్తుంటే బస్, చాలు ఆపండి అని వాడాలి. వడ్డించింది మీకు సరిపోతుందా అని అడిగితే కాఫీ హే, అవును సరిపోతుంది, అంటే చాలా ఎక్కువ అయ్యింది, సరిపోతుంది అని చెప్పాలి. ఓకే, ఇది తగినంత ఉంది అని చెప్పడానికి కాఫీ అని ఉపయోగిస్తాము. సో వీటితో మనం కొన్ని వాక్యాలను చూద్దాము. చాలు, ఇక వద్దు, బస్ अब और नहीं, బస్ अब और नहीं, ఇక వద్దు. కేవలం కొంచెం పాలు ఇవ్వండి, బస్ थोड़ा सा दूध दीजिए, బస్ थोड़ा सा दूध दीजिए. ఈ థోడా పక్కన వచ్చినటువంటి సా కూడా కొంచెమే ఇవ్వండి అని నొక్కి చెప్పడానికి ఉపయోగపడుతుంది. బస్ थोड़ा सा दूध दीजिए. కేవలం ఇదే నిజం, బస్ యహీ సచ్ హై, బస్ యహీ సచ్ హై, కేవలం ఇదే నిజం. అతడు ఇప్పుడే వచ్చాడు, వహ్ బస్ అభి ఆయా హై, వహ్ బస్ అభి ఆయా హై, అతడు ఇప్పుడే వచ్చాడు. కేవలం 2 నిమిషాలు ఆగండి, బస్ 2 మినిట్ రుకియే, బస్ 2 మినిట్ రుకియే. ఇక్కడ కేవలం అంటే సిరఫ్, సిరఫ్, ఓకే, అది కూడా ఉంది కదా. అదేంటి? ఓన్లీ అనేటువంటి మీనింగ్ వచ్చేది. ఓన్లీ అంటే సిరఫ్. ఓకే, ఇది జస్ట్. బస్ 2 మినిట్ రుకియే, కేవలం 2 నిమిషాలు ఆగండి. నాకు కేవలం నీళ్లు కావాలి, ముझे బస్ పానీ చాహియే, ముझे బస్ పానీ చాహియే, నాకు కేవలం నీళ్లు కావాలి. చాలు, ఉండనివ్వండి, బస్ रहने दीजिए, బస్ रहने दीजिए,
చాలు ఉండనివ్వండి. అతడు కేవలం నాకు సహాయం చేశాడు. ఉస్నే బస్ మేరీ మదద్ కీ. ఉస్నే బస్ మేరీ మదద్ కీ. అతడు కేవలం నాకు సహాయం చేశాడు. మదత్ అనే వర్డ్ స్త్రీలింగ శబ్దము, అందుకని మేరీ మదత్ అనాలి. ఓకే, అతడు అయినప్పటికీ కూడా కీ ఎందుకు వచ్చింది? ఇక్కడ నే రావడం వలన నే తరువాత వచ్చినటువంటి వర్డ్ జెండర్ని బట్టి క్రియాపదం ఉంటుంది. చాలు ఆపండి, ఇక నవ్వకండి. బస్ కరో అబ్ మత్ హసో. బస్ కరో అబ్ మత్ హసో. చాలు ఆపండి, ఇక నవ్వకండి. అతడు కేవలం చూస్తూ ఉన్నాడు. వహ్ బస్ దేఖ్ రహా థా. వహ్ బస్ దేఖ్ రహా థా. అతడు కేవలం చూస్తూ ఉన్నాడు. కేవలం ఇంతే సరిపోతుందా? బస్ ఇతనా హీ కాఫీ హై. బస్ ఇతనా హీ కాఫీ హై. కేవలం ఇంతే సరిపోతుందా? చూసారా, బస్ అండ్ కాఫీ రెండు ఒకే చోట వచ్చాయి. ఇక్కడ బస్ అనేది జస్ట్ అనే మీనింగ్తో వస్తే, కాఫీ అనేది సరిపోతుందా, ఎక్కువయ్యిందా. సరిపోయింది బస్ హో గయా, లేదా అయిపోయింది అనడానికి కూడా బస్ హో గయా. కామ్ హో గయా, బస్ హో గయా, పని అయిపోయింది. నాకు కేవలం ఒక అవకాశం కావాలి. ముఝే బస్ ఏక్ మౌకా చాహియే. ముఝే బస్ ఏక్ మౌకా చాహియే. నాకు కేవలం ఒక అవకాశం కావాలి. చాలు నిశ్శబ్దంగా ఉండు. బస్ చుప్ రహో. బస్ చుప్ రహో. చాలు నిశ్శబ్దంగా ఉండు. కేవలం 5 రూపాయలు తక్కువ ఉన్నాయి. బస్ 5 రూపాయే కమ్ హై. బస్ 5 రూపాయే కమ్ హై. 5 రూపాయలు తక్కువ ఉన్నాయి. ఓన్లీ. ఇక్కడ వాక్యం యొక్క సెన్స్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అంటే కేవలం 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఓకేనా, సరిపడినంత లేవు అనేటువంటి మీనింగ్. నేను ఇప్పుడే ఇంటికి చేరుకోబోతున్నాను. మై బస్ ఘర్ పహుంచనే వాలా హూ. మై బస్ ఘర్ పహుంచనే వాలా హూ. నేను ఇప్పుడే ఇంటికి చేరుకోబోతున్నాను. కేవలం ఒక్కసారి నా మాట విను. బస్ ఏక్ బార్ మేరీ బాత్ సును. బస్ ఏక్ బార్ మేరీ బాత్ సునో. నాతో పాటు ఓరల్ చెప్పండి. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి, హైప్ ఇవ్వడం మర్చిపోకండి. చాలు చాలా ఎక్కువ అయింది. బస్ బహుత్ హువా. బస్ బహుత్ హువా. చాలు చాలా ఎక్కువయింది. అతడు కేవలం చదువులో బిజీగా ఉన్నాడు. వహ్ బస్ పడాయి మే వ్యస్త హై. వహ్ బస్ పడాయి మే వ్యస్త హై. అతడు కేవలం చదువులో బిజీగా ఉన్నాడు. కేవలం ఇంకొంచెం కష్టపడు. బస్ థోడా ఔర్ మెహనత్ కరో. బస్ థోడా ఔర్ మెహనత్ కరో. కేవలం ఇంకొంచెం కష్టపడు. ఏంటి, కేవలం ఇంతే పని ఉందా? క్యా బస్ ఇతనా హీ కామ్ హై. క్యా బస్ ఇతనా హీ కామ్ హై. ఏంటి, కేవలం ఇంతే పని ఉందా? కేవలం పేరు చెబితే చాలు. బస్ నామ్ హీ కాఫీ హై. కాఫీ హై అంటే ఇది సరిపోతుంది, ఎక్కువ పేరు చెప్తేనే ఎక్కువ చాలు. బస్ నామ్ హీ కాఫీ హై. కేవలం ఇదే ఒక దారి. బస్ యహీ ఏక్ రాస్తా హై. బస్ యహీ ఏక్ రాస్తా హై. కేవలం ఇదే ఒక దారి. నేను అడుగుతున్నాను, నేను జస్ట్ అడుగుతున్నాను. మే బస్ పూచ్ రహా థా. ఎస్టర్డే అంటే నిన్న జరుగుతూ ఉన్న పని.
मैं कल రామ్ సే బస్ పూచ్ రహా థా. నేను నిన్న రాముడితో జస్ట్ అడుగుతున్నాను. ఓకే, చాలు ఇక ఇంటికి వెళ్దాం. బస్ అబ్ ఘర్ చల్తే హై. బస్ అబ్ ఘర్ చల్తే హై, ఇంటికి వెళ్దాం. సో ఇప్పుడు చాలా, తగినంత. ఓకే, ఇది నాకు సరిపోతుంది. యహ మేరే లియే కాఫీ హై, ఎనఫ్. ఓకేనా? సో ఇచ్చిన దానికన్నా ఇది ఎక్కువే నాకు. యహ మేరే లియే కాఫీ హై. ఈరోజు చాలా చలిగా ఉంది. ఆజ్ కాఫీ ఠండ్ హై. చాలా. ఆజ్ కాఫీ ఠండ్ హై. ఈరోజు చాలా చలిగా ఉంది. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా. అతడు చాలా ప్రయత్నించాడు. ఉస్నే కాఫీ కోషిష్ కీ. ఉస్నే కాఫీ కోషిష్ కీ. అతడు చాలా ప్రయత్నించాడు. ఇది చాలా ఖరీదైనది. యహ్ కాఫీ మెహంగా హై. యహ్ కాఫీ మెహంగా హై. ఇది చాలా ఖరీదైనది. నా దగ్గర తగినంత సమయం ఉంది. మేరే పాస్ కాఫీ సమయ్ హై. మేరే పాస్ కాఫీ సమయ్ హై. నా దగ్గర తగినంత సమయం ఉంది. తగినంత, ఇనఫ్ టైం. అతడు చాలా తెలివైనవాడు. వహ్ కాఫీ హోషియార్ హై. వహ్ హోషియార్ హై అంటే అతను తెలివైనవాడు. వహ్ కాఫీ హోషియార్ హై, చాలా తెలివైనవాడు. క్వైట్ స్మార్ట్. ఇక్కడ చాలా రద్దీగా ఉంది. యహా కాఫీ భీడ్ హై. యహా కాఫీ భీడ్ హై. ఇక్కడ చాలా రద్దీగా ఉంది. నేను చాలా పండ్లు కొన్నాను. అంటే సరిపడినంత. మేనే కాఫీ ఫల్ ఖరీదే. మేనే కాఫీ ఫల్ ఖరీదే. ఇక్కడ ఫ్రూట్స్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఫ్రూట్స్ అనేది బహువచనము, అందుకనే మేనే కాఫీ ఫల్ ఖరీదే. ఈ ప్రదేశం చాలా దూరంగా ఉంది. యహ్ జగహ్ కాఫీ దూర్ హై. యహ్ జగహ్ కాఫీ దూర్ హై. ఈ ప్రదేశం చాలా దూరంగా ఉంది. అతడు చాలా డబ్బు సంపాదించాడు. ఉస్నే కాఫీ పైసే కమాయే. ఉస్నే కాఫీ పైసే, సరిపడనంత, లాట్ ఆఫ్. ఓకే, ఎక్కువ, చాలా ఎక్కువ. పైసే కమాయే. చాలా ఆలస్యం అయింది. కాఫీ దేర్ హో గయి. కాఫీ దేర్ హో గయి. చాలా ఆలస్యం అయింది. కూరలో చాలా ఉప్పు ఉంది. సబ్జీ మే కాఫీ నమక్ హై. సబ్జీ మే కాఫీ నమక్ హై. చాలా ఎక్కువగా ఉంది. అతడు చాలా మారిపోయాడు. వహ్ కాఫీ బదల్ గయా హై. బదల్ గయా అంటే మారిపోయాడు. చాలా మారిపోయాడు. వహ్ కాఫీ బదల్ గయా హై. అతడు చాలా మారిపోయాడు. ఈ ప్రశ్న చాలా కష్టంగా ఉంది. యహ్ సవాల్ కాఫీ ముష్కిల్ హై. యహ్ సవాల్ కాఫీ ముష్కిల్ హై. ఈ ప్రశ్న చాలా కష్టంగా ఉంది. నాతో పాటు ఓరల్ చెప్పండి. మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. హమే కాఫీ మెహనత్ కర్నీ హోగి. హమే కాఫీ మెహనత్ కర్నీ హోగి. మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. సినిమా చాలా బాగుంది. ఫిల్మ్ కాఫీ అచ్చీ థీ. ఫిల్మ్ కాఫీ అచ్చీ థీ. సినిమా చాలా బాగుంది. అతని దగ్గర తగినంత జ్ఞానం ఉంది. ఉస్కే పాస్ కాఫీ జ్ఞాన్ హై. ఉస్కే పాస్ కాఫీ జ్ఞాన్ హై. అతని దగ్గర తగినంత, ఎనఫ్ నాలెడ్జ్,
काफ़ी ज्ञान है। ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. यहाँ काफ़ी शांति है। यहाँ काफ़ी शांति है। ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. టీ చాలా వేడిగా ఉంది. చాయ్ కాఫీ గరం హై. సో జనరల్‌గా మీరు అనుకోవచ్చు బహుత్ గరం హై అని కూడా అనొచ్చు కదా! ఓకే. కానీ ఇక్కడ చూడండి కాఫీ అనేది మోర్ దాన్ అన్నమాట. ఎక్కువ, చాలా ఎక్కువ అనేటువంటి మీనింగ్ వస్తుంది. చాయ్ కాఫీ గరం హై. టీ చాలా వేడిగా ఉంది. క్వైట్ హాట్. చాలా రోజుల తర్వాత కలిసాం. కాఫీ దినోं के बाद मिले. కాఫీ దినోं के बाद मिले. చాలా రోజుల తరువాత కలిసాం. ఈ గది చాలా పెద్దది. యహ కమరా కాఫీ బడా హై. అంటే ఉండవలసిన దానికన్నా మెజర్మెంట్స్ ఎక్కువగా ఉంటే కనుక ఓకేనా. యహ కమరా కాఫీ బడా హై. దారి చాలా గందరగోళంగా ఉంది. అంటే ఎగుడు దిగుడు అనడానికి ఊబడ్ ఖాబడ్. రాస్తా కాఫీ ఊబడ్ ఖాబడ్ హై. గోతులుగా ఉంది అనాలనుకున్నప్పుడు రాస్తా కాఫీ ఊబడ్ ఖాబడ్ హై. దారి చాలా ఎగుడు దిగుడుగా ఉంది. అతనికి చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఉస్కే కాఫీ దోస్త్ హై. ఉస్కే కాఫీ దోస్త్ హై. చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఇది చాలా ఆసక్తికరమైన కథ. యహ కాఫీ దిల్చస్ప్ కహానీ హై. యహ కాఫీ దిల్చస్ప్ కహానీ హై. ఇది చాలా ఆసక్తికరమైన కథ. ఏంటి ఇంత సరిపోతుందా? क्या इतना काफ़ी होगा? हिंदी सीखने के लिए क्या इतना काफ़ी होगा? 50 वाक्य काफ़ी है क्या? नो. ओके. और सीखना है. तो अब तक हम साथ रहें. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.